దిక్కులేని వాళ్ళు ఉంటారండి, పరిగిస్తుంటారు అక్కడికి ఇక్కడికి పరిగెత్తి మనం మందిరానికి వెళ్తూ వాళ్ళని చూస్తూ ఉంటాం, మనం మందిరానికి వస్తుంటాం, అదే వాళ్ళని చూస్తూ వాళ్ళు పడే ఇబ్బందులు చూస్తుంటాం. నిజంగా మనం భక్తిని సంపాదించుకున్న వ్యక్తులు అయితే, నిజంగా మనం అసలైన భక్తి చేసే వాళ్ళం అయితే ఏం చేస్తాం చెప్పండి, వాళ్ళకి సువార్త ప్రకటించేవారుగా ఉంటాం. హల్లెలూయా ఉంటాం, వెళ్తాం. అమ్మా మీరు ఎన్ని దగ్గరలకు తిరిగినా చివరికి యేసయ్యే మీ దిక్కు అని చెప్పేవారుగా మనం ఉండాలి. అక్కడికి వెళ్ళి ధైర్యంగా చెప్పాలి, అక్కడికి వెళ్ళి భయంగా ఉండడు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఎక్కడైనా తిరగండి, యేసయ్యే మన దిక్కు. ఎందుకంటే మీరు పడిన బాధలే మేము పడ్డామమ్మా. వాళ్ళ దిక్కు అనుకున్నాం, వీళ్ళు దిక్కు అనుకున్నాం, మా బంధువుల దిక్కు అనుకున్నాం, కానీ వాళ్ళు ఎవ్వరు దిక్కు కాదమ్మా. మాకు యేసయ్యే దిక్కయ్యాడు, యేసయ్యే దిక్కయ్యాడని ఎప్పుడైతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి దేవుని వాక్యాన్ని వాళ్ళకి ప్రకటిస్తామో, తండ్రి దృష్టికి ఇదే అసలైన భక్తి. హల్లెలూయా, ఇదే పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి. అదే